వజ్ర వైడూర్యాలకి కాపలాగా ఉన్న అమ్మవారిని మాంత్రికుడు బంధించి తలా చేతులు నరికేశాడు. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసా? కొన్ని శతాబ్దాల క్రితం వెంగిరాజ్య పాలనలో రత్నాలకుంట అనే ప్రాంతంలో వజ్ర వైడూర్యాలతో మణులు మాణిక్యాలతో ఎనలేని సంపద ఉండేది. ఆ ఖజానాకు మనుషులెవరూ కాపాడలేరు అని తెలుసుకున్న రాజు ఒక దైవశక్తిని ప్రార్థించి కాపలాగా ఉండమని కోరాడు. అమ్మవారికి రత్నాలతో అభిషేకం చేసేవారు. అలా అమ్మవారు రత్నాల అమ్మవారుగా మారారు. రత్నాలమ్మ ఖజానాకు కాపలాగా ఉండి కాపాడేవారు. పొరుగు రాజ్యాల రాజులకు రత్నాలకుంట ఖజానా మీద కళ్ళు పడ్డాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఖజానాని ముట్టుకోలేకపోయారు. ఏదో అంతులేని శక్తి ఖజానాని కాపాడుతూ ఉందని ఒక మాంత్రికుడిని తీసుకుని వచ్చారు. ఆ మాంత్రికుడు అమ్మవారి శక్తి లేని సమయమైన చంద్రగ్రహణం రోజున అమ్మవారిని తన మాంత్రిక శక్తితో బంధించాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు తన కత్తితో అమ్మవారి తలని చేతులను నరికేశాడు. రక్తం ఏరులై ప్రవహించింది. చంద్రగ్రహణం ముగిసే సమయం వచ్చింది. అమ్మవారి తల నుండి వస్తున్న రక్తం అగ్నిజ్వాలగా మారి అడవంతా ముట్టేసింది. మాంత్రికుడు అలాగే అతనితో వచ్చిన దొంగలందరినూ కాల్చి బూడిద చేసింది. ఆ అగ్ని అడవంతా వ్యాపించి తగలబడిపోయింది. అది చూసిన రాజు అమ్మవారిని శాంతించమని కోరాడు. రత్నాలమ్మను రత్నాలతో అభిషేకం చేశారు. ఆ విధంగా రత్నాలకుంట రత్నాలమ్మ కాస్త కాలక్రమేణా రాట్నాలకుంట రాట్నాలమ్మగా మారింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ కుదిరినంత మందికి ఈ వీడియో షేర్ చేయండి.